దయచేసి అందరూ కూడా దేవుని గ్రంథమును తెరుద్దాం, బైబిల్ తెరుద్దాం. హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము. I request everyone to open your Bible and focus our attention towards Ezekiel 2nd chapter verse 1 and 2. దయచేసి హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాల. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా యొక్క అంశం, నరపుత్రుడా. ఈ మాట ఎవరంటున్నారంటే దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభువే పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా ఈ మాట ధ్యానించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడెదను. ప్రభువే నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చక్కగా నిలబడాలా, చక్కగా కూర్చోవాలా, చక్కగా వినాలా, చక్కగా దేవుని మాటలు మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కగా నిలవబడమని హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఇది చాలా మంచి మాట. ఒక తల్లి శారీరకంగా ఎదిగిన తన బిడ్డకు తన 2 పాదాలతో సరిగ్గా నిలబడే సమయం. ఈ సందర్భంలో మాట్లాడినప్పుడు తల్లి ఆశ ఏంటంటే, నిన్నటిదాకా తల్లి ఎత్తుకుందంట, తర్వాత కొన్ని రోజుల తర్వాత పాకుతా ఉందంట, ఇంకా కొన్ని రోజులకి తను ప్రయత్నం చేసి 2 పాదాలతో నిలబడుతూ ఉంటే తల్లికి ఉన్నటువంటి ఆనందము, తల్లికి ఉన్న సంతోషం ఎంత ఆనందం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చంటి బిడ్డలు మొట్టమొదటిసారి నిలబడేటప్పుడు ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే, చక్కగా నిలిస్తే మంచిది అని ఆ యొక్క తల్లి యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎదుగుచున్నటువంటి పిల్లవాడు సరిగ్గా నిలబడి నడుస్తున్నప్పుడు ఆ తల్లికి చాలా ఆనందం. దేవుని బిడ్డలారా, అదేవిధంగా జీవితంలో ఆత్మీయంగా కూడా ఎదిగి నీవు చక్కగా నిలబడి నడుస్తున్నప్పుడు దేవునికి నీ గురించి ఆనందం, మరియు అప్పుడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు ఆ యొక్క మనుషులు వినే ఆసక్తి కలిగి ఉండాలి. సంఘములో కూడా దైవజనుడు ప్రత్యక్ష గుడారములో నుండి, కవెనెంట్ ఆఫ్ ద ఆర్క్, ప్రత్యక్ష గుడారంలో నుంచి నిబంధన మందసము దగ్గర నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వింటున్నారా లేదా అన్న ఒక పరీక్ష దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనము శారీరకంగా ఎంత ఎదిగినప్పటికీ వారు తాము ఇంకా చిన్నపిల్లల్లాగానే పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. వయసు అనుభవం వచ్చినా పెద్దగా అయినా ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే అలగడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, అలుగుతారు, భయపడుతూ ఉంటారు, ఇంకా కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నాతోటి ఎవరు మాట్లాడతలేరు, నేను కూడా మాట్లాడను, నేను నిశ్శబ్దంగా ఉంటాను, నా ఒంటరితనముగా ఉంటాను అనే యొక్క ఆలోచనలు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాగైతే దేవుని కార్యాలు వారి జీవితాల్లో జరగవు. చక్కగా నిలబడితేనే ప్రభువు హెజ్కేలుతో జాగ్రత్తగా మాట్లాడుతుందని చెబుతూ ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు చక్కగా నిలబడాల, చక్కగా వినాలా, చక్కగా మా దేవుని మాటలకు నువ్వేం చేయాలా,
లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎదిగే కొద్దీ జ్ఞానము పెరగాల, ఎదిగే కొద్దీ దేవునిలో స్థిరపడాలా, ఎదిగే కొద్దీ ఆత్మీయ జీవితంలో మనము ఎదిగి ఫలించాలా, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చిన్నపిల్లల్లాగానే ప్రవర్తించకూడదు. ఇంకా చిన్నపిల్లలంటే దాని అర్థం ఏంటంటే, వయసు ఎంత పెద్దగా అయినప్పటికీ ఇంకా అన్యుల్లాగానే ఇప్పుడే రక్షణలో పొందినట్టుగా కాదండి. దేవుని బిడ్డలారా, ఆత్మీయ పరిపక్వత అంటారు, మెచ్యూరిటీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆత్మీయ పరిపక్వతలో ఉండి కాలము ఎదిగిన తర్వాత, ఇంకా ఎదిగిన తర్వాత, వయసులో పెద్దగైన తర్వాత మనము దేవుని వాక్యము ఇంకా ధ్యానించి నేర్చుకొని ఇంకా ఆత్మీయంగా ఇంకా ఎదుగుదాం. మారు మనసు పొందితే సరిపోదు, రక్షణ పొందితే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే చాలు అనుకుంటున్నారు చాలామంది. దేవుని బిడ్డలారా, దాని తర్వాత పరిశుద్ధాత్మకు వరం ఒకటి ఉంది, దేవుని అభిషేకం ఉంది. ఇవన్నీ పొందుకున్న తర్వాత మనకు ఇంకొక మెట్టు ఉంది, దేవుని కృపావరాలు కావాలి. దేవునికి స్తోత్రం. సంతోషము, మంచితనము, మంచి వివేకం ఇవన్నీ అవసరమే. దాంతోపాటు నువ్వు ఎదిగావు అని అనడానికి రుజువు ఏంటంటే దేవునిని ముఖాముఖిగా చూడటం, స్వస్థత వరం పొందుకోవడం, వివేచన వరము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఇవ్వబోతున్నాడు. భాషలు మాట్లాడతావు, భాషలకి అర్థాలు కూడా నువ్వు చెప్పగలుగుతావు. ఇది ఆత్మీయ పరిపక్వత్వ జీవితం. ఇదే స్టేజ్లో ఉండాలి, ఇలాగే ఉండాలి, చనిపోయే వరకు నా బ్రతుకు, నా జీవితం ఇలా ఉండాలి అనుకోవడం అది ఆత్మీయ పరిపక్వత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము 7 పాయింట్లు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చక్కగా నిలబడాలట. ఎక్కడా? దేవుని మందిరములో చాలా చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడటను సంసిద్ధత తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జీవితంలో చక్కగా నిలబడలేని వాడు సాతాను చేతిలో ఓడిపోవడం. చక్కగా నిలబడకపోతే ఎవరి చేతిలో ఓడిపోతామండి? సాతాను చేతిలో ఓడిపోతాం. దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడైన యెహోవా హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. దేవుని సంగమా, చక్కగా నిలవబడేది ఎందుకు? నీ జీవితంలో నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దేవుడు ఈ పనులు ఎలా చేయాలో నీతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సంసిద్ధత నీలో లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం కష్టమైపోతుంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఆత్మీయంగా చక్కగా నిలబడలేక వంగిపోతున్నారు. దేవుని బిడ్డ ఆత్మీయంగా వంగిపోతున్నారు, శారీరకంగా వంగిపోతున్నారు. దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతున్నామా? దేవుని ప్రసన్నత మనం పొందుకోగలుగుతున్నామా? దేవుని అభిషేకం మనం పొందగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని మందిరములో ఉన్నావు. నీవు దేవుని మందిరములో దేవుడు నీతో మాట్లాడాలి అంటే ముందు నీవు చక్కగా నిలబడాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకందరికీ తెలుసు, 18 సంవత్సరములు ఒక స్త్రీ దయ్యము పట్టింది, నడుము వంగిపోయిన పరిస్థితి ఉంది. ఆ స్త్రీ
దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందండి? నడుము వంగిపోయిన పరిస్థితుల్లో మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చింది. రెండవది, ఆమెకి ఏం పట్టిందట? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినోడు ఎప్పుడు కూడా మందిరంలో కనపడడు. దెయ్యం పట్టినోళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు. దెయ్యం పట్టినోడు దేవుని యొక్క సాన్నిధ్యంలో నిలబడి దేవునిని ఆరాధన చేయడానికి ఇష్టపడడు. ఈ యొక్క దెయ్యం పట్టింది బయట కూడా తిరుగుతూ ఉంది. గెనెసరెతు తన ఊరిలో ఒక యవనస్తుడు దెయ్యం పట్టిన వాడు, అతను ఏం చేశాడండి? సమాధుల్లో రాళ్ల పెంకులతో గుచ్చుకుని హాని చేసుకుంటున్నాడు. కొన్ని పరిస్థితుల్లో బావిలో దూకుతున్నాడు, కొన్నిసార్లు అగ్నిలో దూకుతున్నాడు. దెయ్యం పట్టింది. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు దేవుని బిడ్డలారా. ఈ యొక్క స్త్రీ కూడా నడుము వంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని సాన్నిధ్యంలో ఆమెని ఎవరో తీసుకుని వచ్చారు. ఆమె నడిమి వంగింది. యేసు ఆమెని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు స్వస్థత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తన మహోన్నతమైనటువంటి ఆ ప్రేమ, కనికరము, దయ, జాలి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఎవరివైనా సరే, నీకు బాగోలేకున్నా, శారీర రుగ్మతలు నీ జీవితంలో ఉన్నా, నీ జీవితంలో మనశ్శాంతి కరువైనా, నీ కుటుంబంలో సమాధానము లేకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఇంట్లో ఏదో ఒకటి పోగొట్టుకున్నా, నీవు చేయవలసింది ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి. నడుము వంగిపోయిన పరిస్థితి, తన జీవిత కాలం అంతా కూడా వంగిపోయిన పరిస్థితి. 18 సంవత్సరాలట. నాకు తెలియదండి, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని చూసిందో లేదో తెలీదు, చంద్రుని చూసిందో లేదో తెలీదు, నక్షత్రాలను చూసిందో లేదో తెలీదు, లేకపోతే నిలబడి తన తల్లిదండ్రులన్నా చూసిందో లేదో నాకు తెలీదు. నడుము వంగిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు కూడా శారీరకంగా వంగిపోయావా? నీవు కూడా ఆత్మీయంగా వంగిపోయావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకుంటే మంచి దేవుని బిడ్డలారా. లూకాసు సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో చూసినట్టయితే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వంగిపోయిన నడుము, వంగిపోయిన నీ జీవితము బాగుపడాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. నీ జీవితంలో మేలు కలగలితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వచ్చాడు. పరిపూర్ణమైన తలంపులతో, పరిపూర్ణమైన మనసుతో ఆ యొక్క నడుము వంగిపోయి దెయ్యం పట్టినటువంటి స్త్రీ వస్తే యేసు వెళ్ళి ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆమెను ముట్టి బాగు చేశాడు. ఆమెను స్వస్థపరిచాడు. వెంటనే ఏం జరిగిందంటే ఆమె చక్కగా నిలవబడగలిగింది. మరి నువ్వు నిలబడగలుగుతావా దేవుని బిడ్డలారా? హల్లెలూయా. నా రెండవ పాయింట్లోకి వద్దాం దేవుని బిడ్డలారా. నువ్వు ఎక్కడ నిలబడాలా చెప్పండి? బండ మీద నిలబడాలా. మోషే బండ మీద నిలబడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి చాలా ఇష్టం నీతో మాట్లాడాలని. నువ్వు వింటే మంచిది, వినకపోతే నష్టపోయేది మీరే. దేవుడు మందసంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ విత్ యూ విత్ ద కవెనెంట్ ఆఫ్ ఆర్క్. మందసంలో నుంచి దేవుడు ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడడానికి. మరి దేవుని మాటలు వినటానికి నువ్వు ఇష్టం లేకపోతే ఎలాగా? సాతాను బంధకాల నుంచి విడిపించాడు దేవుడు. దేవుని కోరిక ఏంటంటే బండ మీద నిలవబడమని చెప్తున్నాడు.
దేవుడు మోషేతో ఒక మాట చెప్తున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలా. నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనం, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆ బండ మీద నిలవబడవలెను. నీవు నిలవబడిన వలసినటువంటి బండ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సరిగ్గా నిలవబడని చెప్పి యేసు నీకు పునాది బండగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడాలంటే నీవు బండ మీద నిలవబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. నీవు నేను ఆ బండ మీద నిలబడదాం. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా ఊపిలే. ఎక్కడ నిలబడితే అక్కడ జారిపోతామేమో, ఎక్కడ నిలబడితే అక్కడ ఊపిలో దిగిపోతామేమో. కానీ దేవుడు చెప్తున్నదంటే, నీవు బండ అయిన క్రీస్తు ఆ యొక్క దేవునికి స్తోత్రం నిలబడకపోతే పడిపోతావు. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా పడిపోతావేమో. ఈరోజు క్రీస్తు అనే బండ మీద నిలబడాలా, లేకపోతే నువ్వేమైపోతావు? పడిపోవడం కాదు, కూలిపోతావు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టాడట. దేవునికి స్తోత్రం. జీవితంలో సాతానుతో ఎన్ని ఆత్మీయ యుద్ధాలు వచ్చినా, శ్రమలు వచ్చినా అతని జీవితము కూలిపోతుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 25వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందు ఏం చేస్తారండి? పునాది తీసిన ఆ పునాదిలో ఏది వేస్తారండి? బండ వేస్తారు. ఆ బండ అనగా గనెట్రాలు వేసిన అది బండ ఉండాలా. ఆ ఇల్లు గట్టిగా ఉండాలంటే, ఆ గట్టిగా నిలబడాలంటే ఆ బండ మీద కట్టబడితేనే ఆ యొక్క ఇల్లు నిలబడుతుంది. ఒకవేళ అది బండ మీద కట్టబడకపోతే, లేకపోతే ఇసుక మీద కడితే అది ఉండదు. నీవు బండ మీద, క్రీస్తునే బండ మీద నువ్వు నిలబడితే, క్రీస్తునే బండ దగ్గర నువ్వు ఉంటే, దేవుడు నిన్ను ఆ చక్కగా ఎన్ని వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, గాలొచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకంటే బండ మీద నువ్వు నిలబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండను కాదని ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు కూలిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెబుతామా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కోరుకునేది క్రీస్తు అనే బండ దగ్గర ఆ యొక్క కుటుంబము కట్టబడాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26 నుండి 27వ వచనం చూస్తే, మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ నిలబడ్డావు? క్రీస్తు అనే బండ మీద ఉన్నావా? లోక సంబంధమైన ఇసుక మీద నువ్వు కట్టుకుంటున్నావేమో. జాగ్రత్తగా వినాలండి, జాగ్రత్తగా వినాలా. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలోకి శ్రమలు వస్తాయి, నీ జీవితంలో కష్టాలు వస్తాయి, నీ జీవితంలో బాధలు వస్తాయి, నీ జీవితంలో రోగములు వస్తాయి,
నీ జీవితంలో భయంకరమైనటువంటి అపవిత్ర ఆత్మలు నీ జీవితంలోకి వస్తాయి. కానీ దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బండ మీద కట్టబడ్డావు కాబట్టి నీవు కూలిపోవు, గట్టిగా నిలబడగలుగుతావు. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రము. ఒకవేళ ఈ లోకమనే ఆ యొక్క ఇసుక మీద నువ్వు కట్టబడితే వర్షం వచ్చినా, వరద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా, లేకపోతే గాలి వచ్చినా ఏమైపోతుందట? అది కూలిపోతుంది. దేవుని బిడ్డలారా, చక్కగా బండ అనే క్రీస్తులో కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు జాగ్రత్తగా నువ్వు ఎక్కడ కట్టబడుతున్నావు ఒకసారి ఆలోచన చేయొచ్చు. ప్రతి ఆదివారము క్రీస్తు అనే బండ అనగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము కదలము, మెదలము, బెదరము, భయపడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ పాయింట్లోకి వద్దాం. ఎక్కడండి మీరు నిలబడటానికి ఇష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా? Where do you want to stand do you want to stand in the presence of the Lord? దేవుని సాన్నిధ్యంలో నిలబడాలని చెప్పండి. నేను దేవుని యొక్క సన్నిధానంలో నేను నిలబడతాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడాల. దేవునికి స్తోత్రం. ఒక ఆదివారం దేవుని సన్నిధిలో నిలబడితే బండ మీద నీవు ఇల్లు కట్టబడుతుంది. ఆదివారములు దేవుని సన్నిధిలో కనపడలేదనుకో, ఇసుక మీద నీవు ఇల్లు కట్టుకుంటున్నావు. గాలి వస్తుంది, వర్షం వస్తుంది, వరద వస్తుంది, కొట్టుకుపోతుంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మీయ ఆలోచనలతోటి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఏలియా మాదిరిగా తన సన్నిధిలో నిలబడే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏలియా దైవ సన్నిధిలో ఉండి నేను దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశ కలిగి ఉంటున్నానని ఏలియా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు? దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య అంటే ఆషామాషి కాదు. దేవుని బిడ్డలారా, మనం దేవుని సేవ కొరకు ఏలియా మాదిరిగా దేవుని సన్నిధిలో నిలబడాలా. ఎందుకు నిలబడాలనేది ప్రాముఖ్యం. ఆమేన్. దేవుని సన్నిధిలో నిలబడాలట. ఎందుకో తెలుసా? సంఘము కట్టబడుతుంది, మందిరము విస్తరించబడుతుంది, దురాత్మ శక్తులు పారద్రోలబడతాయి, చీకటి అంధకార శక్తులని కూలిపోతాయి. దేవుని బిడ్డలారా, మందిరంలో ప్రతి వారికి కూడా నిలబడాలా. నిలబడి ఆరాధన చేస్తూ ఉంటాం మనం. ఎరికో కోట గోడలు కూలిపోయినట్టుగా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడిన రీతిగా, యోర్దాను నది 2 పాయలుగా చీల్చబడిన రీతిగా ఆ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ కూలిపోవాలొచ్చే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఏమంటున్నాడండి? నేను యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ మాట ఎవరంటున్నారంటే ఏలియా ఆహాబు రాజుతో అంటున్నాడు. నేను ఎవరి సన్నిధిలో ఉంటున్నానో తెలుసా నీకు? ఇట్స్ ఎ ఛాలెంజింగ్, సవాలుతో కూడినటువంటి మాట. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఎవరి సన్నిధిలో? యేసయ్య సన్నిధిలో కూర్చున్నాం. గంభీరత్వంలో ఉన్నది. ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్త. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎక్కడ నిలబడ్డాడండి? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. పరిపాలకుల లేకపోతే ఆదివారము లోక సంబంధమైన మనుషులతో కాదు నిలబడింది, ఈ లోక బంధువుల దగ్గరగా నిలబడింది కాదు, లేకపోతే ఎవరో లోక సంబంధమైనటువంటి వారితో కాదు. ఎక్కడ నిలబడ్డాం మనము? యేసయ్య సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహిమ గల దేవుడు ఆయన సాన్నిధ్యంలో. చెప్పండి అందరూ కూడా, ఎక్కడున్నామండి? ఆయన సాన్నిధ్యములో మనము నిలబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆనందమో చూస్తారా దేవుని బిడ్డలారా. ఏలియాను బట్టి ఎలీషా దేవుని సన్నిధిలో
ఏలియా ఎలాగ నిలబడ్డాడో ఎలీషా కూడా అలాగే నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఎలీషా ఇట్లా అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నిన్ను బట్టి నీ వారు దేవునిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో నిలబడడానికి మన ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, సాతాను ఒడిలోకి వెళ్ళిపోతాం, నష్టపోయేది మనమే. అంధకార క్రియల్లో వెళ్ళకూడదు, లోక సంబంధమైనటువంటి మనుషులతో తిరగకూడదు. సమయము దొరికినప్పుడు సమయమందును దేవుని సన్నిధిలో నిలబడాలా, దేవునిని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నిలబడాలా? ఎందుకు నిలబడాలంటే 4వ పాయింట్లోకి వస్తున్నాం. దేవునిని మహిమపరచుటకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. 6 దినములు కష్టపడాలా. 7వ దినం పరిశుద్ధ దినం, పవిత్ర దినం, ప్రతిష్ఠిత దినం. సియోనులో బాకా ఊదుడి, వ్రత దినమును ప్రతిష్ఠించుడి. చంటి బిడ్డలను కన్యాపానములు పుచ్చుకున్న బిడ్డలను తీసుకొని రండి. ఎక్కడికి తీసుకురావాలట? దేవుని మందిరానికి, సియోనులోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇచ్చుటకు నిలబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని చేత అద్భుతమైన స్వస్థత పొందుకున్నటువంటి చక్కగా స్త్రీ ఏం చేసిందట? మందిరములకు వెళ్ళి చేతులెత్తి దేవుని ఆరాధన చేసింది. అప్పుడు వరకు వంగిపోయిందట, అప్పుడు వరకు నిలబడలేని స్థితిలో ఉందట. ఇప్పుడు ఆమె జీవితం మారిపోయింది. యేసయ్య ఆమెను తాకాడు, యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆమె లోకంలో లేదు, మందిరంలో నిలబడి అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తున్నట్టుగా ఈ యొక్క స్త్రీ కూడా దెయ్యం పోయి మందిరంలో ఉండి ఆరాధన చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచాల. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము ఎవరికి చెందాలట? మన యేసయ్యకు ఒక్కడికి మాత్రమే. హల్లెలూయా. ఆ ఆదివారం రోజున పరిశుద్ధులందరూ ఒక చోట కూర్చుంటారట, పరిశుద్ధులు అందరూ మోకరిస్తారట, పరిశుద్ధులందరూ నిలబడి చేతులెత్తి దేవుని మహిమపరుస్తా. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఆ గుంపులో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మన మందిరం, దేవుడిచ్చినటువంటి మందిరం. ఈ చిన్న మందిరమైనా దేవుడు ఈ మందిరాన్ని దేవుడు దినదినమును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు మోషే నిలబడి దేవుని మహిమ మోషేకు కనబడింది. ప్రభువా, నీ మహిమ నాకు కావాలి ప్రభువా. ఎందుకండి మనము నిలబడాలి? దేవుని మందిరంలో ఎందుకు నిలబడాలి? మనం కేవలము దేవుని మహిమను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనములో అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా 21వ వచనం, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెలిచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటప్పుడు ఏం జరుగుతుందట? మహిమ చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయనను ముఖాముఖిగా మనం చూడాలా. నేనే చూచి తినంటున్నాడు యోబు. ఆయన సజీవుడట. నేనే నా కన్నులతో నేను ఆయనను చూచి తినని యోబు ప్రవక్త అంటున్నాడు. నీవు ఆరాధన చేసేటప్పుడు నీవు యేసుని చూడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డ, నువ్వు నిలబడి ఆరాధన చేస్తావుచ్చే అలాగ దేవుని మహిమ మనల్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంది. పావురం వల్లే ఉందట.
ఆత్మదేవుడు మన మీదకి వస్తున్నాడట. దేవుని మహిమ అలాగ బయట నుంచి ఇలాగ వస్తుందట. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారము వేదిక మీదకి వస్తుందట. వేదిక మీద నుంచి ఒక్కొక్కరి మీద వ్రాలి దేవుని ఆత్మ వాళ్ళని సంధింపజేస్తుంది. దేవుని అభిషేకం వారి మీద ఇస్తుంది. కొన్నిసార్లు ఆత్మ తాకినప్పుడు, దేవుని మహిమ వారి మీదకి దిగి వచ్చినప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేక కన్నీరు కారుస్తూ ఉంటారు. పాపపు ఒప్పుకోలు జరుగుతుంది. వారి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అది పాపమును ఒప్పింపజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మహిమను నువ్వు చూడాలని ఇష్టపడితే నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే దేవుని బిడ్డ, దేవుని మహిమ చూడాలని ఆశతో దేవుని మహిమపరచుటకు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలా. నువ్వు నిలబడితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు మోషే నిలబడినప్పుడు దేవుని మహిమ మోషేకు కనపడింది. దేవుడు అదే మహిమ నీకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ చేష్టలు నువ్వు నిలబడినప్పుడు నీవు దేవునికి అంగీకారంగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. God is going to watch you, dear brother, dear sister. God is going to touch you tonight. God is going to heal you tonight. He is the Redeemer. He is the salvation. He is everything for you. He is going to heal you today. Only thing you have to do is come to the presence of God. దేవుని సాన్నిధ్యానికి నువ్వు రావాలా. దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నిలబడి నీ హృదయం దేవుని వైపు నువ్వు కేంద్రీకరిస్తే, మోషే, దేవా ఈ రోజు నేను నీ మహిమను చూడాలి ప్రభువా. మోషే చాలా గొప్ప ప్రార్థన పరుడు. నీవు మందిరంలోకి వచ్చినప్పుడు నీ మనస్సు దేవుని వైపు పెట్టాలి. ఎప్పుడైతే పెడతావో నీవు దేవుని ఒక మహిమను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహిమను ప్రకటించటకు మనం నిలబడాలా. మహిమ ఘనత ప్రభావానికే ఆయనకే చెందాలా. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని కార్యములు మాత్రమే చేయాలా. దేవుని సాన్నిధ్యం ఉన్నప్పుడు దేవుని మాత్రమే మహిమపరచాలా. అప్పుడే దేవుని మహిమ నీ మీదికి దిగి వస్తుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనము చూసినట్టయితే, నన్ను గూర్చిన సమాచారము విననట్టు, నా మహిమను చూడనట్టు దూర ద్వీపవాసులు ఎత్తుకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ సమాచారము దూర ద్వీప ప్రాంతములో కూడా ఏం చేయాలట? నేను వాక్కు పంపిస్తాను. నూతన ఆత్మలు వచ్చి మన సంఘంలో చేరతాయి. నూతన మనుషులు వస్తారు, సహోదరులు వస్తారు. ఎప్పుడొచ్చా? మహిమ నీ మీదికి దిగి వచ్చినప్పుడు, నీ మహిమ ద్వారా దేవుని యొక్క సువార్త నీవు ప్రకటించినప్పుడు అనేక మంది సంఘములో చేరబడతారు. దేవునికి స్తోత్రం. అలా చేర్చబడినప్పుడు సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. ఆదివారం వచ్చేటప్పటికే పెద్ద పండుగ. ఆదివారం వచ్చేటప్పుడు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఈ దినాన నిజమైన ఆరాధకులు కరువైపోయారు. దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ప్రార్థన కరువైపోయింది. ఇది అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చునని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఆత్మ ఘోష నీ జీవితంలో ఉన్నట్టయితే, ప్రాణాత్మ శరీరములు దేవునికి సమర్పించుకోవాలని ఆశ కలిగి నువ్వు ఉంటే, నేను పరిగెత్తుకుని అందరికంటే నేను ముందుగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ ఆత్మను నీ మహిమను నాకు నా మీద కుమ్మరించి ప్రభు అని మనం ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి చోట కూడా
అన్ని సంఘాలలో ఎవరు కూడా వారికిచ్చిన కేటాయించినటువంటి సమయానికి దేవుని మందిరంలోకి రావట్లేదు. అది చాలా బాధకరమైనది దేవుని బిడ్డలారా, చాలా బాధకరం. ఒక దృక్పథం ఉండాలా, టెస్ట్, ఆకలి ఉండాలా, దాహం ఉండాలా. దేవుని సన్నిధిలో నేను ఈరోజు పరిశుద్ధాత్మని వరం నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలా. అనేక మందిని తీసుకుని రావాలా, అనేక మందిని మనము దేవుని వాక్యమును సువార్తను ప్రకటించాలా. మందిరములో దేవుని కార్యములు జరగాల. దేవుని కార్యాలు ఈ రోజులో జరుగుతున్నాయా? క్రైస్తవులమైనటువంటి మనము దేవుని సువార్త ప్రకటించకుండా మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమో. ఈ ఆదివారం కనపడితే వచ్చే ఆదివారం మనుషులు దేవుని మందిరంలో కనపడరు. కారణం ఏంటంటే వారిలో ఆత్మ కరువైపోయింది, వారి జీవితంలో ప్రార్థన కరువైపోయింది, వారి జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత పోయింది, మహిమ లేదని, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ప్రియా దేవుని సంగమా, ఏలికి 2 కుమారులు మీకు బాగా తెలుసు. ఏలి 2 కుమారులు హోఫ్నీ, ఫీనెహాస్ ఉన్నాడు. వారిద్దరిలో కూడా ప్రార్థన కరువైపోయింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఏలి దైవజనుడే, ఏలి పాస్టర్ గారే, ఏలి సంఘ కాపరి షిలోహు మందిరంలో. కానీ ఏలి 2 కుమారులు హోఫ్నీ, ఫీనెహాస్ వారు మందిరంలోనే పాపం చేయడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, మందిరములోనే తప్పు చేయడం మొదలుపెట్టారు. చేయకూడని పాపములు వారు చేశారు. చిట్ట చివరికి ఏమైపోయిందండి? యుద్ధంలోకి వెళ్ళారు. యుద్ధంలో 2 కూడా చనిపోయారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి మాట, నా వైపు చూడండి. 2 ఒకేసారి చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడట, పరిగెత్తుకుంటా ఏలి ముసలివాడు. దేవుని బిడ్డలారా, చాలా వృద్ధాప్యంలో ఉన్నవాడు. ఈ పరిగెత్తుకుని మందిరంలో ఉన్నటువంటి ఏలి దగ్గరికి వచ్చేటప్పటికి, ఏలి దగ్గర ఏంటి నాయన అంటే, ఏలి దగ్గరకు వచ్చి, అయ్యా నీ 2 కుమారులు యుద్ధంలో చనిపోయారన్న సంగతి వినినప్పుడు ఆయన తట్టుకోలేక దేవుని మందసము ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారన్న సంగతి తెలుసుకొని వెంటనే ఆయన కూడా మెడ వెనక్కి తిరిగి పడి మెడ విరిగి చచ్చిపోయాడు. కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా ఒకసారి పరీక్ష చేసుకో. నాకు దగ్గర డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు హోదా ఉంది, నాకు ప్రతిష్ఠిత ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో దేవుడు లేడు. ఇదొక వార్నింగ్. ఈ వార్నింగ్ నీ హృదయంలో తీసుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశించబడతావు, దేవుని మహిమ నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఏమైందండి? అంతలో కోమ డెలివరీ అయింది. 2 కొడుకులు చచ్చిపోయారు. కోడలు జస్ట్ అప్పుడే డెలివరీకి వచ్చింది, బిడ్డ పుట్టాడు. స్త్రీలందరూ సంతోషపడ్డారు, అందరూ ఆనందించారు. వాళ్ళు పోయారు, కానీ నీవు ఒక మంచి బిడ్డను కన్నావనిచే ఏమి ఉంటే నాకేమి లాభము. ఆమె ఏమన్నదో తెలుసా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తకి మాట చాలా భయంకరమైన మాట. దేవుని మహిమ వెడిలిపోయింది, ఈకాబోదు అని పేరు పెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ వెళ్ళిపోయింది. నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని చేసినా, దేవుడు నీ జీవితంలో లేకపోతే, దేవుని ప్రభావితం నీలో లేకపోతే, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నీ జీవితంలో లేకపోతే, దేవుని బిడ్డలారా, ఈకాబోదు అన్నీ పోయినాయి, నీ లైఫే పోయినట్టు. దేవుని బిడ్డలారా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. అలాగే ప్రధాన యాజకుడు అహరోను, వారిద్దరు కుమారులు నాదాబు, అబీహు, వీళ్ళిద్దరు కూడా ఎవరండి? జూనియర్ పాస్టర్స్. వాళ్ళు జీవితాల్లో కూడా దేవునికి అంగీకారంగా జీవించలేదు. సహోదరుడా, సహోదరి, దేవునికి అంగీకారంగా జీవించలేదు. తనకిష్టం వచ్చినట్టు ప్రార్థనకి రావడం,
ఇష్టం ఉంటే రావడం, లేకపోతే లేదు. వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు. మందిరంలో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఎక్కడికి వచ్చారట? బలిపీఠం దగ్గరికి వస్తూ ఉన్నారు. మనుషులు చూసి నేను మెచ్చుకుంటారేమో, నీ డబ్బును చూసి, లేకపోతే నీ ఐశ్వర్యమును చూసి, నీ బంగారం వెండి చూసి మెచ్చుకుంటారేమో, కానీ దేవుడు మెచ్చుకోడు. జాగ్రత్త సుమ, దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా మీకు? వారు చనిపోయారు దేవుని మందిరంలో. దే డైడ్ ఇన్ ద సాంక్చురీ. ఇద్దరు చనిపోయారు. ఏం జరిగిందండి? ఆ ఇద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ కాల్చేశారు దేవుని బిడ్డలారా. ఇదొక వార్నింగ్. మనం జాగ్రత్తగా ఉండాలా. పొందుకోండి మహిమను, దేవుని మహిమను పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనములో చూస్తే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారము దేవునికి మహిమ రావాలా వద్దా? హల్లెలూయా. దేవునికి మహిమ రావాలా. ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే, తండ్రికే చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ పాయింట్, దేవుని పక్షాన నిలబడాలా. ఈరోజు మీరు ఎక్కడ నిలబడాలా, ఎందుకు నిలబడాలా, ఎట్లా నిలబడాలా, నిలబడితే మీకు వచ్చే లాభం ఏంటి? నేను ప్రభు ఆత్మచేత నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. నీవు దేవుని పక్షాన ప్రభు పక్షాన యుద్ధం చేయటానికి నిలబడాలి. దేవునికి స్తోత్రం. తెగించిన వాడు ఒక్కడు కూడా కనబడటం లేదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎవరు నిలబడుతున్నాడు? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఆనందించుకొని దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతిగా మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒక్కడును కూడా, నిలువ తెగించిన వాడు ఒక్కడు కూడా లేడు. మికాయేలుకే బాధ్యత, మీ సంఘ కాపురికే నా బాధ్యత ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసే బాధ్యత మీకు లేదా? ఈ వాక్యం వినిచున్నటువంటి దేవుని సంఘమా, నీ బిడ్డల కొరకు నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు నిలబడి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవుని బిడ్డ, మికాయేలు తప్ప ఎవ్వరు కూడా నిలబడతలేరట. నా పక్షముగా నిలవ తెగించిన వాడు ఒక్కడు కూడా లేడని దానియేలు ప్రవచనం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని పక్షంగా నిలబడడానికి తెగించే మికాయేలు మాదిరిగా దేవుని బిడ్డలారా యుద్ధ వీరులు కావాలా. దేవునికి స్తోత్రం కలగానికి. దేవునికి ఎవరు కావాలంటే యుద్ధ వీరులు. యుద్ధము యెహోవాదే. మనము దేవుని మందిరంలో నిలబడి యుద్ధం, మీరేమి చేయక్కర్లా. కత్తులు కటారాలు పట్టుకునే అవసరం లేదు, పోట కత్తులు పట్టుకునే అవసరం లేదు, డాళ్ళు పట్టుకునే అవసరం లేదు. యుద్ధంలో నిలబడాలంటే దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధన చేయడం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ఎటువంటి వారు మధ్య వెలుగు వంటి వారం. దేవునికి స్తోత్రం. చీకటి పారద్రోలాలంటే యుద్ధంలో మనము గెలవాలా. దురాత్మలు పారిపోవాలంటే యుద్ధంలో మనము నిలబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కాలము దేవుని బిడ్డల ఇకనైనా యేసుక్రీస్తు కొరకు నువ్వు నిలబడతావా? దేవునికి మహిమ. 6వ పాయింట్, త్వరగా వెళ్తున్నాను. పేదలకు సహాయం చేయటకు నిలబడాలా. పేదలకు ఏం చేయాలట? సహాయం, మంచి మనసు రావాలి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనములో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. జక్కయ్య ఇంతవరకు ఎన్ని తలుపులు ఎరగొట్టాడో నాకు తెలీదు, ఎన్ని తలుపులు బద్దలు కొట్టాడో నాకు తెలీదు. అన్యాయముగా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, లంచాలు తీసుకున్నాడేమో. అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకోకుండా వారిని ఎదిరించి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయేమో. ఆయన మేడి చెట్టు ఎక్కాడు, యేసుని చూడాలని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఎలా ఉంటాడు యేసయ్య?
ఆయనని చూడాలని ఇష్టం కలిగిందట. మేడి చెట్టు ఎక్కాడు. కింద నుంచి జక్కయ్యా నువ్వు కిందికి రా నాయనా, నీకు ఒక ఆశ కలిగి ఉంటే, ఆయన మీద నీకు ప్రేమ ఉంటే, ఆయన మీద నీకు వాంఛ ఉంటే, యేసుని చూడాలని నీ దృక్పథం నీలో జీవితంలో ఉన్నట్టయితే యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన దగ్గరికి వస్తావేమో తెలియదు, కానీ యేసు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, జక్కయ్య కిందికి రమ్మంటున్నాడు. ఆయన కిందికి వచ్చినప్పుడు యేసు ఆయనని చూచి ఆయన మీద కనికరం కలిగింది, ఆయన మీద ప్రేమ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఏ తీర్మానం అంటే, ఎవరి దగ్గర అన్యాయముగా లంచాలు తీసుకున్నారో, వడ్డీలు తీసుకున్నారో, పాపపు డబ్బు సంపాదించాడో అవన్నీ ఇంకా ఎక్స్ట్రాగా ఇచ్చేయాల. మంచి మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదలకు పంచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమెరికా దేశంలో చాలా సంఘాలలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? వారికి వచ్చినటువంటి డాలర్స్, ఆ డబ్బంతా తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడతారట, దేవుని మందిరంలో పెడతారట. వారికి ఉన్న కానుకలే ఉండొచ్చు, కృతజ్ఞత అర్పణలు ఉండొచ్చు, దశమ భాగములు ఉండొచ్చు, అన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే అప్పుడు పేదవారికి ఆ డబ్బు వాళ్ళు పంపిస్తారు. అందుకోసమే ధనిక రాష్ట్రముగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందికి ప్రేమ జాలి ఉండాలా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక గొప్ప తీర్మానం చేసుకో. దేవుని బిడ్డలారా, గొప్ప ఆలోచనతో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేదలకి నువ్వు సహాయం చేస్తున్నావా? ఆలోచించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ పాయింట్, ఆఖరి మాట, దేవుడు నీ పక్షముగా యుద్ధం చేయాలంటే ఏం చేయాలండి? నీవు నిలబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉండాలంటే నీవు నిలబడాలా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13 నుండి 14 వచనం చూస్తే, అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులనిక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ఏమంటున్నాడట? దేవుని బిడ్డలారా, భయపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ సమస్యల వైపు చూసి భయపడకు. నీకున్న బాధలను చూసి, నీకున్న రోగములను చూసి, నీ యొక్క చెడు వ్యసనములను చూసి, నీ కుటుంబంలో ఏదో జరగకూడనిది ఏదైనా జరిగితే భయపడొద్దు. రా దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద ఎవరు దాడి చేస్తున్నారు? సాతాను దాడి చేస్తున్నాడేమో, దురాత్మ దాడి చేస్తుందేమో, చీకటి శక్తులు దాడి చేస్తున్నాయేమో, అంధకార క్రియలు దాడి చేస్తున్నాయేమో, అప్పుల బాధలతో నువ్వు బాధపడుతున్నావేమో. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేయవలసింది ఊరక నిలిచి ఉండండి. మీరున్న చోట నేను నిలబడమని ఇశ్రాయేలు ప్రజలకి మోషే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంతకు ముందు ఎవడైతే మనల్ని తరుముతున్నాడో, ఎవడైతే ఇంతవరకు మనల్ని బాధ పెట్టాడో, మనల్ని హింస పెట్టాడో, వాడిని ఇక మీదట మీరు ఎన్నడూను వారిని మీరు చూడరు. నిల్చుంటే యుద్ధంలో గెలిచినట్టేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము యుద్ధంలో గెలవాలంటే, ఎరుకో కోట గోడలు కూల్చబడాలంటే నిలబడాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరుకో కోట గోడలు కూల్చబడంటే నిలబడాలా. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడాలంటే నిలబడాలా. యోర్దాను నది 2 పాయలుగా చీల్చబడాలంటే నిలబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తావో, దేవుని సన్నిధిలో దేవుని మహిమ పరుస్తావో, చేతులెత్తి దేవుని ఘనపరుస్తావో, ఆత్మతో సత్యముతో దేవునిని స్తుతిస్తావో, దేవుని మహిమ నీ మీదికి దిగి వస్తుంది. ఆత్మ దేవుడు దిగి వచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నీ పట్టా పంచలైపోతాయి.
చీకటి తొలగిపోతుంది. హల్లెలూయా. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నిలబడి దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, అందుకోసమే మొట్టమొదట్లో చెప్పింది ఏంటంటే, తల్లి ఆ యొక్క చంటి బిడ్డ మొట్టమొదటిసారిగా నిలబడినప్పుడు తల్లి సంతోషిస్తుందట. ఎందుకంటే నరపుత్రులను చక్కగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే, నిజంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎప్పుడై నువ్వు దేవుని మందిరములో ప్రతి ఆదివారము మరవకుండా, పోగొట్టుకోకుండా, నీవు ఇచ్చిన దేవుడు ఇచ్చిన సమయం అని భావించి, ఈ దేవుడే నీకు ఇచ్చాడు ఈ సమయము, దేవుని సన్నిధిలో ఉండి నువ్వు నిలబడి దేవునిని ఆరాధన చేసినప్పుడు దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అప్పుడే దేవుని క్రియలను నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడి ఆరాధన చేసినప్పుడు ఆ కొడవలి తీసుకొని, కత్తి తీసుకొని, మికాయేలు దూత, నువ్వు దానియేలు ఒక్కడే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఒక్కడే మోకరిచ్చాడట. దానియేలు ఒక్కడే ఆరాధన చేస్తున్నాడట. ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే బయట యుద్ధం జరుగుతుంది. దానియేలుకి తెలియదండి, బయట యుద్ధం జరుగుతున్నట్టు దానియేలుకి తెలీదు. కానీ దానియేలు మోకరించి కిటికీలు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని గణపరుస్తూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ఉన్న ఒక్క 3 రోజులు ఆయన ప్రార్థన చేయాలనుకున్నాడు. కానీ 21 రోజు దేవుని సన్నిధిలో గడిపాడు. కానీ ఒక విషయం నేను చెప్పనా దేవుని బిడ్డలారా, ఇది నీకు ఇంపుగా, సొంపుగా, నీకు ఆత్మకు బలమైనటువంటి వాక్యముగా నువ్వు తీసుకున్నట్టయితే, నేను కూడా దేవుని సన్నిధిలో నిలవబడి దుష్ట శక్తులను పారదొరులుతాను, చీకటిని పంపిస్తానని నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చీకటి ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దానియేలు నిలబడి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇంటి ముంగటనే అపవాది ఎప్పుడు చంపుదామని జనాలను తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఆ యొక్క శత్రువులు వచ్చి దానియేలుని పట్టుకోవాలనుకున్నారో, దానియేలుని చంపాలనుకున్నారో, అటువంటి శత్రువులకి బదులుగా ఎవరు పోరాటం చేస్తారా? ఊరికనే నిలబడుతున్నాడు, ఊరికనే ప్రార్థన చేస్తున్నాడు, ఊరికనే దేవుని సన్నిధిలో కొనియాడుతున్నాడు దానియేలు. కానీ బయట యుద్ధం మికాయేలు దూత వెళ్ళింది. ఎంతమంది శత్రువులు వచ్చారో అంతమంది శత్రువులను తెగ నరికేశాడు మికాయేలు దూత. ఏమండి, మికాయేలు దూత ఏం చేశాడండి? ఆ శత్రువులను నరికేశాడు. వెంటనే ప్రార్థన ముగించాడు. తలుపు తీసి చూసేటప్పటికి రక్తపాతము కనపడుతుంది. బయటంతా రక్తపాతము కనపడుతుంది. రక్త ప్రవాహము పోతా ఉంది. ఏంటి ఇది అని అన్నప్పుడు మికాయేలు దూత చెప్పిన మాట అంటే, ఊరుకునే ప్రార్థన చేస్తే, ఊరుకునే దేవుని సన్నిధిలో కొనియాడితే, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తే అక్కడ జరిగేదంటే, నీకు బదులుగా దేవదూత వచ్చి నీ మీద ఏదైతే పోరాడుతుందో, యేసు నామములో నీకు విడుదల రాబోతుంది. దేవుని బిడ్డలారా, యేసు నామములో నీకు స్వస్థత రాబోతుంది. యేసు నామములో నీకు జయం వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు నామములో నీకు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిందల్లా ఒకటి, నువ్వు పరుగులు మోసేది ఏమీ లేదు, నువ్వు ఏదో కష్టపడి చేసేది ఏమీ లేదు. ఒకటి దేవుని సన్నిధిలో నిలబడదామా? దేవుని బిడ్డలారా, shall we stand firm in the presence of the Lord. దేవుడు కోరుకున్నది ఒకటి, ఊరుకునే నిలిచుండి చూడుడి అంటున్నాడు. యుద్ధము చేసేది ఎవరండి? హల్లెలూయా. యుద్ధము చేసేది ఎవరట? యెహోవా దేవుడు. ఆయనే శక్తిమంతుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి పానీయము నేను త్రాగి తిని, ఆ పండ క్రీస్తే. ఆ క్రీస్తు మీద నిలబడినప్పుడు వరదలు వస్తాయి, తుఫాను వస్తాయి, జల ప్రళయం వస్తుంది. కానీ దేవునికి మహిమ కలుగును గాక. కదల్చబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదల్చబడను. వంగిపోయినటువంటి ఆ స్త్రీ జీవితంలో చూసినట్టయితే, యేసు అనే బండ మీద నిలబడితే అక్కడ తటాలామే నిలబడగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని చూడగోరింది. నువ్వు యేసుని చూడాలని ఇష్టపడుతున్నావా?
యేసుతో నడవాలని ఇష్టపడుతున్నావా? యేసు చేసినటువంటి అద్భుత కార్యములు చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావా? రండి, మనం అందరం లేచి నిలబడదాం మా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి చేయొద్దు, కేవలం నిలబడు చాలు. కేవలం నిలబడు. ఈరోజు నీకు అద్భుతాలు నీ జీవితంలో జరగాలొచ్చే ఆసక్తితో నీవు ఒకటే చేయాలి. ప్రభువా, ప్రభువా నన్ను కనికరించండి. నాకు రెండు చేతులెత్తి నీకు నమ్మకముగా వచ్చి నువ్వు దేవుని అడుగుతావా? అడుగు, దేవుని అడుగు. ఈరోజు నేను కేవలం నిలబడతాను నాయన, నీ పక్షాన నిలబడతాను, యెహోవా పక్షాన నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా యుద్ధము యెహోవాదే. నువ్వు ఊరుకుండి చూడు చాలు. దేవుని బిడ్డలారా, మీ రెండు చేతులు పైకెత్తి, దేవా యుద్ధము యెహోవాదే నాయన. దేవా మేము యుద్ధము చేయలేము నాయన, మేము పోరాడట్లేదు నాయన. దేవా మేము కేవలము ఊరకుండు, మీరు నిలిచుండి నేను మీ పక్షాన యుద్ధం చేస్తానంటున్నాడు దేవుడు. మీ పక్షాన సాతాను శక్తులను బంధిస్తానంటున్నాడు. నీ పక్షాన నేను ఆ యొక్క దురాత్మలను పారదోలుతానంటున్నాడు. నీ రోగములను బాగుపరచడానికి, నీ కాళ్ళలో ఉన్నటువంటి నొప్పులు, తలలో ఉన్నటువంటి మైగ్రేన్ నొప్పులు, నీ కుటుంబంలో సమస్యలు యేసయ్య దేవుడు ఇప్పుడే బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధ నాయన మీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన యేసుకేలుతో నువ్వు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము. అవునయ్యా, మేము చక్కగా నిలబడుతున్నాము. ప్రభువా, నువ్వు ఒక మాట అన్నావు, చక్కగా నిలబడితే నీ ఆత్మను కుమ్మరిస్తానంటున్నావు నాయన. నేడు మాకు కావాల్సింది మీ ఆత్మాభిషేకం కావాలి నాయన. ఈ కడవరి దినములో కడవరి వర్షము కావాలి అయ్యా. తొలకరి వర్షమును, కడవరి వర్షమును మా మీదికి సమృద్ధిగా కుమ్మరించండి యేసయ్యా. తండ్రి, మీరు మహిమ పొందండి. మా సంఘములో మీ ఆత్మ కావాలి నాయన. అయ్యా, ఆత్మ లేని వాడు నా వాడు కాదనుచున్నావు నాయన. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ మహిమతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి అయ్యా. నన్ను పవిత్ర చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. వాక్యము ద్వారా నాయన ప్రతి ఒక్క హృదయము తెప్పరిల్ల చేసి వారిని ఇంకా ధైర్యముతో ముందుకు సాగే కృప దయచేసి మీరు మహిమ పొందండి. పరిశుద్ధాత్మాభిషేకంతో నింపి జయమని గ్రహించమని ప్రార్థన చేస్తూ, దేవా ఇక్కడ మందిరంలోనే కాక అనేక డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్ చేస్తున్నా ఉన్నారు నాయన. అయ్యా, ఇదిగో ప్రభా, మొన్నటి దినాన్న అమెరికా నుంచి ఒక దైవజనురాలు ఫోన్ చేసింది నాయన. దేవా, సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవా, బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఈరోజు వాక్యం వినిచున్నటువంటి ప్రతి దైవజనుడు, దైవజనురాలు, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులు, వారి హృదయమును తాకి వారిని ఆయత్తపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి. మీ కృపా సింహాసనం దగ్గర వారిని నిలబెట్టి మీరు బలపరచమని అయ్యా, ఈ మాటల ద్వారా ప్రతి హృదయము తెప్పరిట కృప దయచేయమని వేడుకుంటూ, ఈ శాటిలైట్ ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని, స్వస్థపరచబడాలా. వచ్చే ఆదివారం అనేక మందిని తోడుకుంటారండి, అనేక మందిని నడిపించండి అయ్యా. అద్భుతమైన ఆరాధన జరగాలి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో మీ దాసుడు దాసురాలను జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులు ప్రభువా, కిరీటి దినాకరయ్య గారు, రెవరెండ్ డాక్టర్ కిరీటి దినాకరయ్య గారు, అసోసియేట్ పాస్టర్గా ఉంటున్నటువంటి వీటిని, అలాగే రెవరెండ్ నిస్సి ఏంజల్ గారిని, దేవా వారిని బహుగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు. వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన, వారినందరినీ కూడా మీ ఆత్మాభిషేకంతో నింపి జయమాను గ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.